ధ్యానమిత్రులకు శుభోదయం. శ్రీ శ్రీ హజరత్ తాజుద్దీన్ బాబా వారి దివ్య లీలామృతం 3వ రోజుకు స్వాగతం. బాబావారి సచ్చరితను వింటూ ధ్యానం చేసుకుందాం. శ్వాస మీద ధ్యాస. తుకారాం అనేవాడు 30 సంవత్సరాల నుండి మొండిగా పట్టుకున్న దగ్గుతో బాధపడుతూ ఉన్నాడు. ఆ దగ్గు తుకారాంను రాత్రిళ్ళు హాయిగా నిద్రపోనిచ్చేది కాదు. ఎన్ని వైద్యాలకు లొంగేది కాదు. తుకారాం స్నేహితులు దగ్గు తగ్గడాని కోసం అతనిని వాకి వెళ్ళి తాజుద్దీన్ బాబాను దర్శించుకోమన్నారు. అతను స్నేహితుల సలహాను అంతగా పట్టించుకోలేదు. అయినా తాజుద్దీన్ బాబా అతనిని వదలక ఆయనే తుకారాంను తన దగ్గరకు రప్పించుకున్నారు. అతనొకసారి తన సేట్ యజమాని వెంట వాకి వెళ్ళవలసి వచ్చింది. వారు అక్కడ ఉండగా ఒకరోజు టీ తీసుకువెళ్ళి తాజుద్దీన్ బాబాకు ఇవ్వాలనే ప్రేరణ తుకారాంకు కలిగింది. అతను టీ తయారు చేసి వెండి గ్లాసులో పోసుకొని తాజుద్దీన్ బాబా ఆశ్రమానికి బయలుదేరాడు. దుష్ట స్వభావం గల అతని సేట్ వెండి గ్లాసు ఎక్కడైనా పోతుందేమో అనే భయంతో అందుకు అభ్యంతర పెట్టాడు. ఎలాగో సేట్కు నచ్చచెప్పి తుకారాం బాబా వద్దకు బయలుదేరాడు. బాబాకు ఇంకా తుకారాం 100 గజాల దూరంలో ఉండగానే తుకారామును ఉద్దేశించి, బాబా, టీ ఆ గ్లాసులో తెస్తున్నావేమి అని అడిగారు. బాబాలోని సర్వజ్ఞత్వాన్ని గుర్తించిన తుకారాం ఆయనకు పాదాభివందనం చేసి తను తెచ్చిన టీని సేవించమని ఆయనను కోరాడు. కరుణామయుడైన బాబా అతని ప్రార్థనను అంగీకరించి గ్లాసు అందుకున్నారు. తుకారాంతో బాబా, నీవు కనుక 30 సంవత్సరాల క్రిందటే ఇక్కడికి వచ్చినట్లయితే ఇన్నేళ్ల బట్టి ఆ దగ్గు నిన్ను బాధించేది కాదు గదా అన్నారు. తనకు ఎటువంటి వ్యాధి ఉన్నదో, అది ఎన్ని సంవత్సరాల బట్టి తనను బాధిస్తున్నదో తను చెప్పకుండానే తెలుసుకున్న మహత్తరమైన బాబా శక్తికి తుకారాం ఆశ్చర్యపోయాడు. అప్పుడు తాజుద్దీన్ బాబా క్రింద నుంచి ఒక చిటికెడు మట్టి తీసుకుని, దీనిని తిను, నీకు హాయిగా ఉంటుంది అన్నారు. తుకారాం దానిని సేవించిన వెంటనే అతని వ్యాధి మటుమాయమైంది. 30 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఆ రోజు రాత్రి గాఢ నిద్రలో మునిగిపోయాడు తుకారాం. ఇది చూసి అతని సేటు కూడా ఆశ్చర్యపోయాడు. ఒకరోజు రాత్రి 8 గంటలకు ఒక భక్తుడు రొట్టెలు తెచ్చి బాబా ముందుంచి ఆరగించమని ప్రార్థించాడు. ఆగు, నా భోజనం ఇప్పుడే వస్తుంది అని అక్కడి నుంచి లేచి తమ కుటీర ద్వారం వద్ద నిరీక్షిస్తూ కూర్చున్నారు. కొద్దిసేపటికి ఝాన్సీ నుంచి ఒక ఆమె వచ్చి తన చంకలోనున్న 6 సంవత్సరాల పాపను ఆయన ముందుంచింది. ఆ పిల్ల లేచి నిలబడడానికి నడవడానికి శక్తి లేక చచ్చుబడిన కాళ్ళు చేతులతో అక్కడే కూర్చుండిపోయింది. బాబా అమ్మాయి కేసి చూసి, లే, నిలబడు అని 2 సార్లు గద్దించారు. 3వసారి, నువ్వు లేచి నా వెనకనే రా అని ఆదేశించి గది లోపలికి వెళ్ళారు. వెంటనే ఆ పిల్ల లేచి ఆయనతో పాటు లోపలకు వెళ్ళింది. అప్పుడు బాబా ఆ స్త్రీ సమర్పించిన నైవేద్యాన్ని ఆరగించారు. ఒకసారి బాబా ఒక చెట్టు కింద కూర్చున్నారు. అచటనున్న భక్తుల మధ్య లోనికి ఒక స్త్రీ శోకాలు పెడుతూ వచ్చింది. నా భర్త ప్రాణాన్ని రక్షించు బాబా అని ఆమె వేడుకుంటోంది. ఆయన ఒక క్షణం కళ్ళు మూసుకొని మరలా ఆమె కేసి చూస్తూ, నేనెవరికీ మరణశిక్ష వేయలేదే అన్నారు. ఆమె ఎంతగానో సంతోషించి ఇంటికి వెళ్ళిపోయింది. కానీ మరురోజు న్యాయస్థానంలో ఆమె భర్తకు మరణ దండన నిశ్చయించబడిందని, అయినా తీర్పును మాత్రం
అధికారికంగా మరో రోజు వెల్లడి చేయగలనని న్యాయమూర్తి అన్నారు. మరలా ఆ రోజు సాయంత్రం ఆ స్త్రీ బాబా వద్దకు వచ్చి ఏడ్చింది. బాబా ప్రేమగా నవ్వుతూ, ఎందుకమ్మా ఏడుస్తావు? నేనుండగా వాడినెవరేం చేయగలరు అన్నాడు. చిత్రం, మరో రోజే ఆ శిక్ష ఉపసంహరించబడిందని న్యాయమూర్తి తెలిపారు. ఒకసారి నాగపూర్కు సమీపాన ఉన్న సత్రంజీపూర్ అనే ఊళ్ళో భూమిని గూర్చి పెద్ద కొట్లాట జరిగింది. కొందరు మరణించారు, ఎందరో గాయపడ్డారు. పోలీసులు రంగంలోకి దిగి ఇరు పక్షాలకు చెందిన వారిని నిర్బంధించి న్యాయస్థానంలో విచారణ జరిపారు. వారిలో ఒక వర్గానికి నాయకుడైన అబ్దుల్ సత్తార్ కోర్టుకి వెళుతుండగా ఆ రోడ్డునే ఒక గుర్రపు బండిలో తాజుద్దీన్ బాబా వస్తుంటే చూసి పరుగున పోయి ఆయన పాదాలపై వ్రాలి తనను రక్షించమని ప్రార్థించాడు. నేను కోర్టుకు వస్తాను, నువ్వు ముందుగా వెళ్ళు అని మాత్రం చెప్పి బాబా బండిలో సాగిపోయారు. సత్తార్ కోర్టు చేరేసరికి న్యాయమూర్తి అప్పటికే తన స్థానంలో కూర్చున్నారు. వాకిట్లో జవాను అతడి పేరును 3 సార్లు కేక వేశారు. సత్తార్ పై ప్రాణాలు పైనే పోయాయి. అతను ఆశ వదులుకొని బోనులోకెక్కి కన్నులు మూసుకొని బాబాను తలుచుకున్నారు. తిరిగి అతను కళ్ళు తెరిచేసరికి జడ్జి గారి స్థానంలో బాబా కూర్చుని కనిపించి అతనిని 2-3 ప్రశ్నలు వేశారు. అతని నోటి వెంట అప్రయత్నంగానే సమాధానాలు వెలువడ్డాయి. కానీ తానేమి చెప్తున్నాడో అతనికే తెలియలేదు. 2 నిమిషాలలో అతడు నిర్దోషి అని నిర్ణయించబడింది. అతడెంతో సంతోషంతో బాబా బయటకు వస్తారని కోర్టు వరండాలో వేచి ఉన్నాడు. ఎంతసేపటికి ఆయన బయటకు రాకపోయేసరికి అతడు కోర్టు హాలులోకి తొంగి చూశాడు. అక్కడ బాబా బదులు యథాస్థానంలో జడ్జి కూర్చుని ఉన్నారు. అప్పుడు కానీ అతడికి బాబా మాటలు అర్థం కాలేదు. అబ్దుల్ హసన్ అనే యువకుడికి అబ్దుల్ గఫూర్ అనే చిన్న తమ్ముడున్నాడు. ఆ చిన్న పిల్లవాడికి 1 సంవత్సరం నిండక ముందే ప్రమాదంగా జబ్బు చేసి మృత్యుముఖంలో ఉన్నాడు. ఆ పిల్లవాడిని తీసుకొని హసన్, అతని తల్లి బాబాను దర్శించారు. పిల్లవాడిని చూస్తూనే ఆయన హసన్తో, తమ్ముడు, భగవంతుని నిర్ణయం అలా ఉంటే ఆ జీవిని పోనివరాదా అన్నారు. ఆ తల్లి ఏడుస్తూ ఆయన పాదాలపై పడి, పిల్లవాడి ప్రాణాలు ఎలాగైనా రక్షించు బాబా అంటూ ఏడ్చింది. అది చాలా అన్నారు ఆయన. ఆ పైన మీ దయ బాబా, ఎలా ఉన్నా సంతోషమే అన్నది ఆమె. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. హసన్ కేసి చూసి, ఏది ఆ పుస్తకం ఇలా ఇవ్వు అన్నారు. అతడు తన డైరీ తీసి ఆయనకు అందించారు. ఆయన అందులో గఫూర్కు 30 సంవత్సరములు అని వ్రాసి ఇచ్చి, ఇక పొండి ఇక్కడ నుంచి అని కసిరాడు. తర్వాత ఆ పిల్లవాడికి ఆరోగ్యం చేకూరింది. సంపూర్ణమైన స్వస్థతతో 20 సంవత్సరాలు జీవించాడు. 20వ సంవత్సరం పూర్తవుతూనే స్వల్పమైన అస్వస్థతతో అకస్మాత్తుగా చనిపోయాడు. ఆనాడు బాబా వ్రాసినది తన డైరీలో మాత్రమే కాదని చిత్రగుప్తుడి చిట్టాలోనని కాలం నిరూపించింది. బరంపురంలో సారంగపాణి మొదలియార్ అనే పేదవాడుండేవాడు. అతడు ఆ పరిసరాల్లో 4-5 గ్రామాలలో పూలమ్ముకొని కుటుంబాన్ని పోషించుకునేవాడు. అతడెంతగా ప్రయత్నించినా కుమార్తెకు సరి అయిన పెళ్లి సంబంధం కుదరలేదు. ఒకసారి అతడి అక్కగారు నాగపూరు వచ్చి ప్రతి గురువారము ఉపవాసము బాబా నామం పఠిస్తే ఆయనే దయ చూపగలడని సలహా ఇచ్చింది. అతడు ఆ ప్రకారం 3 గురువారాలు చేసి ప్రతి మంగళవారం దానాలు చేస్తుండేవాడు. ఒక మంగళవారం వచ్చిన వారిలో ఒక సాధువు
తాజుద్దీన్ బాబాను ఎంతగానో పోలియున్నాడు. సారంగపాణి ఆయనకు దానమిచ్చి, స్వామి, మీకు పూలు సమర్పించాలనుకున్నాను, కానీ అవి ఎండిపోయాయి అని బాధపడ్డాడు. అవి ఎండిపోలేదు, తాజాగా ఉన్నాయి చూడు అన్నాడా సాధువు. అవి తక్షణమే తాజా పువ్వులుగా మారిపోవడం చూసి ఆశ్చర్యపోయాడు. అంతటి మహనీయుని ఆశీర్వచనం తన కుమార్తెకు ఇప్పించాలని ఇంటిలో నుండి ఆమెను పిలుచుకొచ్చేసరికి ఆ సాధువు ఎక్కడా కనబడలేదు. ఆ మరురోజే సికింద్రాబాదు నుండి ఆ ఊరికి వచ్చిన ఒక కుటుంబం పరిచయమై అతడి కుమార్తెను చూస్తూనే ఆమెను వారబ్బాయికి వివాహం చేసుకోవడానికి నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలో వివాహం కూడా అయింది. బాబా దగ్గరకు సంతానం లేనివారు కూడా ఆశీర్వచనం కోసం వచ్చేవారు. అలా వచ్చిన ప్రతి వారు ఆయన ఆశీర్వచనం వల్లనే వారికి సంతతి కలిగిందనడానికి ప్రతి సంఘటనలోనూ తగినన్ని ఆధారాలు ఉండేవి. సంతానం లేని వారికి సంతానం. ఒకసారి బాబా నది మెట్ల మీద కూర్చొని ఉండగా అమరావతి నుంచి 2 స్త్రీలు బాబా దర్శనార్థం వచ్చారు. గౌరవపూర్వకంగా బాబాకు నమస్కరించాక ఆ స్త్రీలు తమకు సంతానం లేని విచారాన్ని వ్యక్తపరిచారు. వారి వివాహాలే 12-13 సంవత్సరాలైనప్పటికీ సంతానం కలగలేదు. వారి కోరికను విని తాజుద్దీన్ బాబా భక్తులు సమర్పించిన నివేదనలోంచి 2 లడ్లను తీసి చెరొక లడ్డు ప్రసాదంగా ఇచ్చారు. అందులో ఒక ఆమె భక్తి శ్రద్ధలతో ఆ ప్రసాదాన్ని అప్పటికప్పుడే తినేసింది. రెండవ స్త్రీకి బాబా యందు అంతగా విశ్వాసం లేదు. అందుచేత ఆమె ఒక లడ్డును నేర్పుగా క్రింద పడేసి ఎవరూ దానిని గమనించ వీలు లేకుండా ఇసుక కప్పివేసింది. బాబా దగ్గర కొంతసేపు గడిపాక ఆ 2 స్త్రీలు అమరావతి వెళ్ళిపోయారు. 1 సంవత్సరం గడిచాక లడ్డూ తిన్న స్త్రీకి మగ శిశువు జన్మించాడు. కానీ తనతో పాటు బాబా ఆశీర్వచనం పొందిన తోటి స్త్రీకి సంతానం కలగకపోవడం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. కొంతకాలానికి ఆ 2 స్త్రీలు మళ్ళీ ఒకసారి తాజుద్దీన్ బాబాను చూసి వద్దామనుకున్నారు. మాతృత్వాన్ని పొందిన స్త్రీ బాబా తనకు బిడ్డను ప్రసాదించినందుకు కృతజ్ఞత తెలుపుకొని తన శిశువు బాబా ఆశీస్సులు పొందడం కోసం బాబా దర్శనార్థం బయలుదేరింది. దురదృష్టవంతురాలైన 2వ స్త్రీకి హృదయంలో తను చేసిన పనికి పశ్చాత్తాపం కలిగింది. మాతృత్వాన్ని పొందిన తన తోటి స్త్రీల పట్ల అసూయ చెంది మళ్ళీ తాజుద్దీన్ బాబా ఆశీర్వచనం పొందాలని ఆయన దర్శనార్థం బయలుదేరింది. వారిద్దరూ వాకీ చేరాక మొదటి స్త్రీ తన శిశువును బాబాకు చూపించి ఆశీర్వచనం పొందింది. అయితే 2వ స్త్రీ సహజంగా సిగ్గుపడింది. అందుకు ఆమె చెంపలు వాయించుకొని తన పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తూ, బాబా, నా బిడ్డ ఎక్కడా అని అడిగింది. అందుకు తాజుద్దీన్ బాబా అతి శాంతంగా, నీ బిడ్డ ఇసుకలో కప్పబడి ఉంది, అక్కడి నుంచి తీసుకో అని చెప్పారు. అప్పుడు ఆమె తన లడ్డూని ఇసుకలో పారవేసిన సంగతి అంతా దాపరికం లేకుండా చెప్పి తనను క్షమించి మరలా దీవించమని కోరింది. ప్రేమమూర్తి అయిన మహాత్ముడు ఆమె తప్పును మన్నించి ఆమెకు ప్రసాదం మళ్ళీ ఇచ్చారు. సంవత్సరం తిరగక ముందే ఆమెకు సంతతి కలిగింది. విడుదలైన ఖైదీ. ఒకసారి పండ్ల వ్యాపారం చేసే వర్తకుడొకడు వాకి వచ్చాడు. అతని పేరు అబ్దుల్ హసన్. పేదల కన్నదానం చేస్తానని మొక్కుకొని ఉండటం వల్ల ఆ మొక్కుని చెల్లించుకోవలసి తలచి వంట చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. ఒక ప్రక్కన వంట జరుగుతూ ఉండగా కుంభ వృష్టి కురిసింది. ఇంకా వంటకాలన్నీ ఉడుకు పట్టకముందే పొయ్యిలన్నీ నీటితో నిండిపోయాయి.
కట్టెలన్నీ ఆ నీటిలో తేలసాగాయి. ఇదంతా చూసి ఆ వ్యాపారి మొదట కొంత ఆందోళన చెందాడు. తరువాత అతడు మళ్ళీ మరొక పొయ్యి ఏర్పాటు చేసి వంట పూర్తి చేద్దామనుకున్నాడు. ఇంతలోనే తాజుద్దీన్ బాబా దగ్గరకు ఒక ఖైదీ వచ్చాడు. అతని చేతికి బేడీలు వేసి ఉన్న గొలుసు పట్టుకొని 2 పోలీసులు కూడా అతని వెంట ఉన్నారు. తాజుద్దీన్ బాబా ఎదుటకు వస్తూనే ఆ ఖైదీ బిగ్గరగా ఏడుస్తూ ఆయన కాళ్ల మీద పడి, "ఓ దయామయ్య, వీరు నన్ను ఉరి తీయబోతున్నారు. నా ఆఖరు కోరిక తీర్చడం కోసం వీరు నన్ను మీ దగ్గరకు తీసుకువచ్చారు. దయతో నాకు విడుదల లభించేటట్లు అనుగ్రహించండి" అని ప్రార్థించాడు. అప్పుడు అబ్దుల్ హసన్ తండ్రి బాబా దగ్గరే నిల్చుని ఉన్నాడు. ఆయనతో బాబా ఆ ఖైదీని వంట ఇంట్లోకి తీసుకుపోయి అక్కడ వండి ఉన్న దాంతో భోజనం పెట్టమని ఆజ్ఞాపించాడు. బాబా ఆజ్ఞలోని తీవ్రతను చూసి ఆయనకు వాన వల్ల పొయ్యి ఆరిపోవడంతో వంటంతా నిలిచిపోయిందని చెప్పటానికి అతనికి ధైర్యం చాలలేదు. మెదలకుండా ఆయన ఖైదీని తనతో వంటగదిలోకి తీసుకువెళ్ళాడు. అతను అన్నపు గుండిగా మూత తెరిచి చూసేసరికి అన్నం చక్కగా ఉడికి ఉంది. నిప్పు మంట లేని పొయ్యి మీద పదార్థాలన్నీ చక్కగా ఉడికి ఉండడం వారందరి ఆశ్చర్యానికి అంతులేదు. ఆ ఖైదీ ఒక్కడే కాక అక్కడ చేరిన వారంతా కుత్తుకల దాకా భోజనం చేశారు. తర్వాత ఎందుకు ఉరిశిక్ష విధించబడిందో అడిగినప్పుడు ఆ ఖైదీ అతని నౌకర్లలో ఒకడు తన కూతురితో అక్రమ సంబంధం పెట్టుకున్నందువల్ల అతనిని కొట్టానని, ఆ నౌకరు చనిపోయాడని, అందువల్ల తనకు ఆ శిక్ష పడిందని చెప్పాడు. ఇది విన్న తాజుద్దీన్ బాబా అతనిని పైకోర్టుకు అప్పీలు చేసుకోమని విడుదల లభించగలదని చెప్పారు. అతను అలాగే చేసి ఖైదీ నుండి విడుదల పొందాడు. రఘోజీ మహారాజ్ భక్తి. బాబా చూపించే అద్భుత మహిమలను లెక్కింప సాధ్యం కాదు. లెక్కలేనంత మంది భక్తులు వాకీలో బాబా వద్దకు రోజు వచ్చి ఆయన ఆశీర్వచనాలు పొందేవారు. బాబాకు ముఖ్యులైన భక్తులలో నాగపూర్ను పాలించిన రఘోజీరావు బోన్స్లే ఒకరు. ఆయన ఎన్నోసార్లు బాబాను దర్శించి తన రాజభవనంలో ఉండమని కోరేవారు. కానీ బాబా ఆ విషయం పట్టించుకునేవారు కాదు. ఆయన మరొకసారి వాకి వచ్చి బాబాను తన రాజభవనంలో ఉండాల్సిందిగా కోరారు. ఇంతకుముందు ఆయన 2 సార్లు హిందువుల ఇండ్లను తన నివాసంతో పావనం చేశారు. మొదటిసారి లాల్కోటిలో ఉన్నప్పుడు, రెండవసారి పటేల్ కాశీనాథ్తో ఉన్నప్పుడు. ముస్లిం మహాత్ముడైన తాజుద్దీన్ బాబా హిందువుల భవనంలో నివసించడం ఇది 3వసారి. బాబా అలా చేయటానికి గల కారణాలు ఆలోచిస్తే మనకు తెలుస్తాయి. తాజుద్దీన్ బాబా అంటే భౌతికంగా కనిపించే ఆయన శరీరం మాత్రమే కాదు, అన్ని మతాలు చెప్పే మూలమైన ఆత్మతత్వమే ఆ మహాత్ముడి అసలు స్వరూపం. మనుష్యులు సృష్టించుకున్న మత భేదాలను ఆయన అధిగమించారు. ఇంతకుముందే మనం తెలుసుకున్నట్లు బాబా బాల్యంలో ఆయన హృదయానికి హత్తుకుపోయిన సూఫీ మహాత్ముని ద్విపద ఆయనపై చెరగని ముద్ర వేసింది. ఆ ద్విపద మత భేదాలను అధిగమించమని ఆయనకు ప్రబోధించింది. ఆయన అట్టి స్థితిని సాధించారు కూడా. బాబా హిందువుల ఇళ్లల్లో నివసించడం వంటి చర్యలలోని ఆంతర్యం ఎరుగని పామరులైన ముస్లింలను ఆశ్చర్యంలో ముంచినట్లే హిందువైన రాఘోజీరావు ముస్లిం షేర్ అయిన బాబాను ఆరాధించడం కూడా పామర్లైన హిందువులను అలాగే ఆశ్చర్యంలో ముంచింది. ఏమైనప్పటికీ మహారాజ్ తాజుద్దీన్ బాబా ఈసారి నిరాశ పరచకుండా రాజభవనంలో ఉండటానికి అంగీకరించారు. మహారాజు బాబా కోసం భవనమే కాక ఒక గుర్రాల బండిని, కొంతమంది సేవకులను
ఆయన అవసరాలను చూడడాని కోసం నియమించారు. నియమంగా రాఘోజీరావు కూడా బాబాను సేవించేవాడు. తాజుద్దీన్ బాబా జీవితంలోని ఈ మలుపులో ఆయన కీర్తి మరింత వ్యాపించింది. వింత స్వభావం. 1916వ సంవత్సరంలో బాబాను దర్శించిన వారిలో ఏత్మల్ జిల్లాలోని పునద్ అనే గ్రామానికి చెందిన చించోల్కర్ ఒకడు. తాజుద్దీన్ బాబా ఉగ్రమైన స్థితిలో సమీపించిన వారిపై మండుతూ ఉన్న కట్టెలను, రాళ్లను విసిరేవారని, అప్పుడప్పుడు బాహ్య ప్రజ్ఞను కోల్పోయేవారని, లేచిన వెంటనే వింతైన ఆవేశంలో ఉండేవారని, ఆయన ఒక్కొక్కసారి భక్తులు సమర్పించిన గుడ్డలకు నిప్పండించేవారని, ఆయన ఎందుకు అలా చేసేవారో తెలియదని, ఎవరికి ఆయనను కారణం అడిగే ధైర్యం ఉండేది కాదని చించోల్కర్ చెప్పాడు. ఈ వింత ప్రవర్తనతో తాజుద్దీన్ బాబా షిరిడీ సాయిబాబాను పోలి ఉండేవారు. కొన్ని సందర్భాల్లో ఈ మహాత్ములు తమకున్న ద్వేషమంతా వ్యక్తులలోని అంతఃశత్రువులైన బలహీనతల పట్లేనని, పైకి కనిపించే తమ ప్రవర్తన దానికి చిహ్నమేనని తెలియజేసే ఉన్నారు. ఎందుకంటే వారి అటువంటి వైఖరులు వ్యక్తులలోని బలహీనతలను నశింపచేసేంతటి ప్రభావాన్ని కలిగి ఉండేవి. ఇద్దరూ భక్తులే. అన్ని మతాలలోనూ జీవులు తాము చేసిన పాపాలకు నిజమైన పశ్చాత్తాపం పొందినట్లయితే వారికి దైవం యొక్క రక్షణ ఎప్పుడూ ఉంటుందని చెప్పబడి ఉన్నప్పటికీ జీసస్ క్రీస్తు అటువంటి వారికి రక్షణ కల్పించడంలో ప్రఖ్యాతిగాంచారు. కానీ తాజుద్దీన్ బాబా భక్తులకు ఆధ్యాత్మిక శ్రేయస్సు చేకూర్చడమే కాక ఇతరుల అవినీతి వల్ల నష్టానికి గురైన భక్తులకు ఆ నష్టాన్ని సహితం పూరించేవారని క్రింద సంఘటనల వల్ల తెలుస్తుంది. ఒకసారి మిఠాయి దుకాణం నుంచి మిఠాయిని కాజేసిన దొంగ ఒకడు తాజుద్దీన్ బాబా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి నిజమైన పశ్చాత్తాపంతో ఆయనను శరణు వేడాడు. బాబా అతని కళ్ళల్లోకి తీక్షణంగా కొద్దిసేపు చూశాక, "నువ్వు వచ్చిన పని పూర్తయింది, ఇక వెళ్ళు" అన్నారు. అతను వెళ్ళిన కొద్దిసేపటికి ఆ మిఠాయి దుకాణదారు వచ్చి తన షాపును కొల్లగొట్టారని, తనకు చాలా నష్టం వచ్చిందని బాబాకు విన్నవించుకున్నాడు. బాబా అతనితో శాంతంగా, "నీవు ఇంటికి వెళ్ళి కూర్చో" అన్నారు. మొదట తాజుద్దీన్ బాబా తన విన్నపాన్ని అంగీకరించారో లేదోనని సందేహించాడు. అయినా బాబా ఆజ్ఞానుసారం చేయడం కంటే గత్యంతరం లేదు కనుక తిరిగి వెళ్ళి షాపులో కూర్చొని దొంగిలించుకుపోగా 2 బుట్టల నిండుగా మిగిలి ఉన్న మిఠాయిలను అమ్మడం ప్రారంభించాడు. ఆశ్చర్యకరంగా అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్ముతున్నప్పటికీ ఆ బుట్టలో మిఠాయిలు ఇంకా మిగిలే ఉన్నాయి. అతనికి వచ్చిన నష్టమంతా భర్తీ అయింది. అప్పటి నుంచి అతని వ్యాపారం రోజు రోజుకు అభివృద్ధి చెంది దైవ కృప, బాబా ఆశీర్వచనాల వల్ల అతను వేలకు వేలు లాభాలు సంపాదించారు. సూఫీ ఫకీర్ శక్తి. ఈ సూఫీ మహాత్ముని తాజుద్దీన్ బాబా దివ్య శక్తులు ప్రకృతి శక్తులను సైతం శాసించగలిగేంతటి మహిమను కలిగి ఉండేవి. మనం ఇంతకు ముందుగా చదివినట్లు నిప్పులేని పొయ్యి మీద బాబా ఆజ్ఞాపించినంత మాత్రాన్నే వంటంతా ఎలా తయారైంది? అలానే ఒకసారి వ్యవసాయదారులంతా తాజుద్దీన్ బాబా దగ్గరకు వచ్చి వర్షాలు ఇంకా కురవలేదని, సమయం మించిపోతున్నదని, సకాలంలో వర్షం వచ్చేటట్లుగా చేయమని ప్రార్థించారు. అప్పుడు తాజుద్దీన్ బాబా ఒక కుండ నిండుగా నీరు తెమ్మని ఆజ్ఞాపించారు. ఆయన 5 నిమిషాల సేపు బొట్లు బొట్లుగా నీటిని ఆయన వద్దనున్న పొయ్యిలో చల్లాడు.
వెంటనే ఆకాశం మేఘావృతమైంది. కావలసినంత వర్షం కురిసింది. ఆ వర్షం ఇప్పుడు శాస్త్రవేత్తలు తమ ఇష్టానుసారం వర్షం కురిపించడానికి చేసే ప్రయోగాల ప్రదర్శన వంటిది కాదు. అది నిజంగా దైవ మహిమే. బాబా సక్కర్దర రాజభవనంలో ఉండగా ఆయన ఎంతోమంది చనిపోయిన వారిని తిరిగి బ్రతికించడం చాలామంది చూశారు. అటువంటి అనుభవం వలనే నాగపూర్ జైలు రోడ్డులో ఉండే రామ్ గులాం పాండే తాజుద్దీన్ బాబా భక్తుడయ్యాడు. అతడు పంజాబ్ నుంచి మేలు జాతి బర్రెనొకదాన్ని తెచ్చుకున్నాడు. ఆ పశువు అంటే అతనికి చాలా ఇష్టం. అది త్వరలోనే సంతతిని పొందుతుందని ఆశలు పెట్టుకున్నాడు. కొంతకాలానికి దానికి ఒక దూడ కలిగింది. కానీ ఆ దూడ పుట్టిన వెంటనే చనిపోయింది. రామ్ గులాంకు చాలా నిరాశ కలిగింది. పొరుగున ఉన్న వారిలో ఒకరు ఆ దూడను తాజుద్దీన్ బాబా దగ్గరకు తీసుకుపొమ్మని ఆయన బ్రతికిస్తారని ఎగతాళిగా అన్నారు. రామ్ గులాం అందుకు సందేహిస్తుండగా తాజుద్దీన్ బాబా తానే బగ్గీలో అక్కడికి వచ్చారు. బండి దిగి చనిపోయిన దూడ దగ్గరకు వచ్చి దాన్ని కాలితో ఒక్క తన్ను తన్నారు. ఆశ్చర్యకరంగా అది వెంటనే లేచి నుంచుంది. ప్రేక్షకులందరినీ విభ్రాంతిలో ముంచి బాబా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు చేసిన ఇలాంటి మహిమలను విన్నప్పుడు కలియుగంలో కూడా ఇటువంటి మహిమలు జరగడం సాధ్యమేనా అని ఆశ్చర్యం కలుగుతుంది. కానీ 50 సంవత్సరాల క్రితమే తాజుద్దీన్ బాబా జీవితంలో ఆయన చేసిన వేలాది మహిమలను లక్షల మంది ప్రజలు చూశారు. భారతీయ మహాత్ములంతా అటువంటి లీలలు అసంభవం కాదని నిరూపించి చూపడం ఆధునిక శాస్త్రజ్ఞులందరికీ కనువిప్పు కాగలదు. కురూపి తాజుద్దీన్ బాబా దర్శనార్థం అంగవైకల్యం గల కురూపులెందరో వచ్చి చక్కబడిపోయేవారు. ఒకసారి ఢిల్లీకి చెందిన ధనవంతుడైన మార్వాడి సేట్ సక్కర్దర వచ్చాడు. అతని కాళ్ళు 2 ఏమీ ఉపయోగం లేకుండా శరీరం నుంచి వేలాడుతూ ఉండేవి. అతను బాబా దగ్గరకు రావడానికి పాకవలసి వచ్చింది. అప్పుడు బాబా చాలా కోపావేశంలో ఉన్నారు. ఆయన సేట్ను, ఓరి దున్నపోతా, నువ్వు నా దగ్గరకు నాటకాలు ఆడతావా? ఇక్కడ నుండి పరిగెత్తు అంటూ కాలుతో ఒక్క తన్ను తన్నారు. బాబా యొక్క ఈ తిరస్కార వైఖరికి భయపడిపోతూ జీవితంలో అతను మొదటిసారిగా లేచి నుంచున్నాడు. బాబా ఇంకా శాంతించక, నేను చెప్పింది నీకు వినపడ్డం లేదా? నేను చెప్పినట్టు చేయకపోతే చంపుతాను, జాగ్రత్త. నేను పరిగెత్తమని చెప్పాను, పరిగెత్తు, లేకపోతే తంతాను అన్నారు. వెంటనే ఆ సేట్ కాలు కొద్దీ పరిగెత్తాడు. బాబా చేసిన ఈ అద్భుతమైన లీలకు అందరూ ఆశ్చర్యపోయారు. ఇలాగే మనమంతా బాబా వారి సాంగత్యంలో ఆలోచనారహిత స్థితిలో మౌనంగా, శూన్యంగా ధ్యానాన్ని కొనసాగిద్దాం. బాబా వారి కాన్షియస్తో పూర్తిగా కనెక్ట్ అయిపోదాం.